అంతే. అన్నగారు ఇప్పుడు వచ్చేసరికి ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందంటారు? నా తెలిసి జనసేన కమ్యూనిస్ట్ కలిస్తే బాగుంటుంది అన్న. అలా టీడీపీకి వద్దన్న. టీడీపీ ఎగస్ట్రా ఏంటంటే టీడీపీకిను వైసీపీకి గట్టి పోటీ ఉంది. అది కాకుండా మన కమ్యూనిస్టు జనసేన అది బాగుంటుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇది కూడా మైండ్ సెట్ వేరు. అతను చదువుకున్నాడు, చదువుకున్న కుర్రాడు కాబట్టి అది ఏదో ఎంతనా. నాకు లాక్డౌన్లో వైసీపీ తరఫున ఎంత కూడా రాల, అందరికి వెళ్ళి మీకు మాత్రం ఏమో స్పెషల్. మరి అదే తెలియాలి, పైన భగవాన్ కింద బూదే తెలియాలి. అన్నగారు ఇప్పుడు అమర్రాజా బ్యాటరీస్ తెలంగాణకు వెళ్ళిపోయింది కదా, బహిరంగంగానే 10,000 మంది రోడ్డు పైన పడిపోయినారు. దానికి కారణం అడిగితే మంత్రి రోజా గారు ఏమో కాలుష్యం అని చెప్పారు. అక్కడేమో కేటీఆర్ గారు 0% పొల్యూషన్ అమర్రాజా బ్యాటరీస్ కావాలంటే బస్సులు వేస్తాం వచ్చి చూసుకొని పోండి అని చెప్పి బహిరంగంగానే ప్రజలందరికీ చెప్పినారు. 10 మందిని రోడ్డు మీద పడేసాయంటే ఆ 10 మంది కుటుంబం ఏమవుద్ది? 10,000 మంది కుటుంబాలు. నేను 10 మంది అన్నా అంటే 10,000 మందికి కుటుంబం రోడ్డు మీద వేసాడు. అది ఎవరు తప్పు? అమర్నాథ్, రోజా, అందరూ వైసీపీలో మంత్రులే కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ అందరూ వాళ్ళే బాధించాలి. ఏంటంటే మిమ్మల్ని నమ్ముకొని మేము ఉద్యోగం చేస్తున్నాం. మేము చేస్తేనే మీకు రూపాయి వస్తుంది, లేకపోతే రాజుగా మీకు రూపాయి. ఇప్పుడు బార్ ఉంది, బార్లో మంత్ అవుతేనే కానీ నీకు ట్యాక్స్ వస్తుంది. అలాగే ఇది నువ్వు. అందుకని వాళ్ళని ఆదుకోవాల్సింది ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఆదుకుంటుంది అంటారా? పైన దుర్గం తల్లి తెలియాలి. మన విజయవాడ కింద దుర్గం తల్లి ఉందిగా, ఆ తల్లి చూసుకోవాలి. అది అన్నగారు ఇప్పుడు వచ్చేసరికి ఏ ప్రభుత్వం రావాలని ఫైనల్గా? జనసేన. అంతేనా? జనసేన. థ్యాంక్ యూ అన్నగారు. నేను